అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో నేను చేసిన సప్త శనివారాల పూజ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను 6 వారాలు అయితే పూర్తి చేసుకున్నానండి. ఇది 7వ వారం అన్నమాట. 7వ వారం మనం ఉద్యాపన చేయాలి కదా, ఆ రోజున నేను చేసిన పూజని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పూజ చేయటానికి ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ అనేది ప్రారంభించాలండి. పూజ కోసం ముందుగా నేను పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత అభిషేకం కోసం చందనం, పసుపు, కుంకుమ కలిపిన వాటర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అభిషేకం చేసే వాటర్లో పన్నీర్ అనేది తప్పనిసరిగా కలపాలండి. అలాగే ముఖ్యంగా మనకి ఈ పూజకు కావాల్సినవి తులసి దళాలు అన్నమాట. తులసి మాల అనేది కంపల్సరిగా ఉండాలండి. లేదంటే ఒక్క తులసి దళమైనా ఈ పూజలో మనం పెట్టుకోవాలి. నేనైతే తులసి మాలను తీసుకున్నాను. మార్కెట్లో కట్టిన మాలలు దొరుకుతాయండి, అవి నేను తీసుకున్నాను. అలాగే మల్లెపూల మాలలో ఒక 2 మూరలు తీసుకున్నాను. తులసి మాలలో ఒక 2 మూరలు తీసుకున్నాను. అలాగే గులాబీ పువ్వులు, చామంతి పూలను కూడా నేను మార్కెట్ నుంచి తెప్పించుకొని సిద్ధం చేసుకున్నాను. మీకు ఏ పువ్వులు దొరికితే వాటితోనే మీరు పూజ చేసుకోండి. ఇన్ని రకాల పువ్వులతోనే పూజ చేయాలనే నియమం అనేది ఏమీ లేదండి. ఇక్కడైతే నేను 7 శనివారాలు కాబట్టి 7 శనివారాల కోసం 7 కొబ్బరికాయలను తీసుకున్నాను. అలాగే తమలపాకు ఒక్కలు తీసుకున్నాను. అరటిపళ్ళు అలాగే మామిడి పళ్ళు కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇక నైవేద్యాల విషయాలకు వస్తే నేనైతే చక్కెర పొంగల్ని తయారు చేశానండి. బెల్లంతో చేసిన నైవేద్యాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి కదా. అలాగే మనం తయారు చేసిన నైవేద్యాల్లో తప్పనిసరిగా తులసి దళం అనేది ఉంచాలి. చక్కెర పొంగల్తో పాటు నేనైతే పెరుగన్నంను కూడా తయారు చేశానండి. పెరుగన్నం అనేది స్వామివారికి చాలా ప్రీతికరం. శనివారం పూట మనం పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తారు కదా. అలాగే నేను చింతపండు పులిహోరం కూడా తయారు చేశాను. ఇవే నైవేద్యాలు సమర్పించాలని ఏమీ నియమం లేదండి. మీ శక్తి కొలది మీరు ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు. ఏవి వీలు కానప్పుడు పానకమైన స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. లేదంటే చిన్న బెల్లం మొక్క పెట్టినా కూడా స్వామివారు సంతోషిస్తారు. ఇవన్నీ ఇలాగా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా పీటను సిద్ధం చేసుకోవాలండి. నేను పీటకి పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గుని వేసుకుంటున్నాను. ఇది వరిపిండితోనే వేసుకోవాలండి. బియ్యం పిండితో వేసుకున్న అష్టదళ పద్మ ముగ్గు చాలా శ్రేష్టం. ఇలాగా ముగ్గుని వేసుకున్న తర్వాత ముగ్గుకి పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. ఇక్కడైతే నేను లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకున్నాను. స్వామి అమ్మవార్లకైతే నేను ఇక్కడ చందనం, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. చందనంలో కొంచెం మనం రోజ్ వాటర్ అనేది వేసుకోవాలండి. సుగంధ ద్రవ్యాలు మనం ఈ పూజలో ఎక్కువగా యూజ్ చేయాలి. సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కదా. ఇక పీట పైన నేను ఎర్రని క్లాత్ వేసుకున్నాను. ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, పచ్చ రంగు క్లాత్ని పీట పైన వేసుకున్న తర్వాత స్వామివారి ఫోటోని స్థాపించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి తులసి మాలతో అలంకరించాను. ఈ సప్త శనివారాల పూజని నేను ఇది 3వసారి చేయటం అండి. మనం ఏదైనా మనసులో కోరికను కోరుకున్న తర్వాత నమ్మకంతో ఈ పూజ చేశామంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేనైతే ఈ పూజని చాలా నమ్మకంతో చేశానండి. నాకు కోరిక అనేది నెరవేరింది. అందుకని నేను ఇంకొకసారి ఈ పూజను చేస్తున్నాను. మనం ఏ కోరికతో అయితే ఈ పూజను చేస్తామో అది పూజ పూర్తయ్యేలోగా నెరవేరవచ్చు. లేదంటే పూజ పూర్తయిన తర్వాత కూడా నెరవేరవచ్చు అండి. మనమైతే దృఢ సంకల్పంతో ఈ పూజను చేసుకోవాలి. అలా చేస్తే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే మనం ఈ పూజ చేసేటప్పుడు మనకి చాలా ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయండి. అయినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పూజను మనం వదిలిపెట్టకూడదు. మనం ఈ పూజని పూర్తి చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఆడవాళ్ళం కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ వారం అయితే ఆటంకం వచ్చిందో ఆ వారం వదిలేసి అక్కడ నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు అండి. అయితే ద్వితీయంలో మనకి ఆటంకం అనేది రాకూడదు. అంటే 2వ వారం ఆటంకం రాకుండా చూసుకోవాలి. నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఆ విగ్రహాలు కూడా ఇలాగా నేను అలంకరణ అనేది చేసుకుంటున్నాను. ఇలాగా అలంకరణ అనేది తప్పనిసరిగా చేయాలండి. స్వామివారు అలంకార ప్రియుడు కదా, అలంకరణ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా వినాయకుడిని కూడా నేను పూజ చేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతి ఫోటో ఉన్నా కూడా పసుపు గణపతిని అయితే తప్పనిసరిగా తయారు చేసి పసుపు గణపతిని స్థాపించిన తర్వాత బెల్లం ముక్కను పెట్టి పువ్వులు, చందనంతో అలంకరణ చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలన్నమాట. ఈ పూజని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలని సంకల్పం చేసుకొని ఆ తర్వాత దీపారాధన అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంటి పెద్ద దీపారాధన చేస్తే చాలా మంచిదండి. లేదంటే
ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు. ఏకహారతితో కానీ లేదంటే ఇలాగా అగరవత్తులతో కానీ దీపారాధన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సప్త శనివారాల పూజలో తప్పనిసరిగా పిండి ప్రమిదలు అనేవి తయారు చేయాలండి. 2 ప్రమిదలు కానీ లేదంటే 7 ప్రమిదలు కానీ తయారు చేసుకోవచ్చు. 7 ప్రమిదలు తయారు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. 7 శనివారాలు కాబట్టి 7 ప్రమిదలను తయారు చేసుకున్నాను. ఈ ప్రమిదల్లో కొంచెం బెల్లం, నెయ్యి అలాగే పాలను వేసి పిండి ప్రమిదలను తయారు చేసి దీంట్లో కొంచెం నెయ్యిని వేసి ఒత్తులు వేసి దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను. ముందుగా స్వామి అమ్మవార్లకి నేను పసుపు, చందనం అలాగే కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటున్నాను. మనం స్వామివారికి అభిషేకించే నీళ్ళలో సుగంధ ద్రవ్యాలను కలపాలన్నమాట. అంటే నేను ఇక్కడ రోజ్ వాటర్ని కలిపాను. రోజ్ వాటర్తో స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి. ఇలాగా అభిషేకం అయితే పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీటితో అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవాలి. ఇలా అభిషేకం కోసం ఉపయోగించే నీళ్ళలో తులసి దళాలను వేసి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి. ఇలాగా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత నేనైతే అలంకరణ చేసుకున్నాను. విగ్రహాలు లేనివారు షోడశోపచార పూజ కోసం స్వామివారి దగ్గర పుష్పాలని సమర్పించుకోవచ్చు. మనం పూజని ఇలాగే చేసుకోవాలన్న నియమం ఏమీ లేదండి. మన వీలుని బట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ కోసం మనం కలశ స్థాపన చేసి కూడా పూజ చేసుకోవచ్చు. ఇలాగా పూజనైతే మనం చక్కగా స్వామివారికి చేసుకోవాలి. పూజ చేసే ముందు విఘ్నేశ్వరుడికి మనం పూజ చేసుకొని ఆ తర్వాత గోవిందనామాలు అనేవి తప్పనిసరిగా చదువుకోవాలండి. ఈ పూజలో గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు తప్పనిసరిగా పఠించాలి. ఇవేవి మనకి చదవటం రాదు అనుకుంటే కనీసం వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని 108 సార్లు జపిస్తూ ఈ పూజని చేసుకోవచ్చు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన జవ్వాదిని పూజలో ఉపయోగించడం వల్ల మంచి పాజిటివ్ ఫీల్ అనేది వస్తుందండి. ఇలా అలంకరణ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏకహారతితో నేను దీపారాధన చేసుకుంటున్నాను. మన పిండి ప్రమిదల్లో వెలిగించే దీపాలు చాలా శ్రేష్టం అండి. తప్పనిసరిగా ఇలాగ 2 దీపాలైనా వెలిగించండి. కుదిరితే 7 దీపాలు వెలిగిస్తే శ్రేష్టం. ఈ దీపాలకి పసుపు, కుంకుమ, చందనంతో అలంకరణ చేసుకోవాలి. అలాగే పువ్వులు పెట్టి అలంకరణ చేసుకున్నాను. దీపారాధన చేసే ప్రమిది కింద తప్పనిసరిగా తమలపాకుని ఉంచాలి. ఇలాగా దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను నైవేద్యం అనేది సమర్పిస్తున్నానండి. నైవేద్యాన్ని కూడా నేను ఇప్పుడే ముందుగా పెట్టేసుకుంటున్నాను. ఇలాగా తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టుకొని ఆ తర్వాత ఒక రాగి చెంబును తీసుకొని అందులోని 4 లవంగాలు, 3 యాలకులు అలాగే కొంచెం పచ్చకర్పూరం, ఒక తులసి దళం వేసుకొని తీర్థం అనేది తయారు చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ తీర్థాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా తీసుకోవాలన్నమాట. చాలా మంచిది. ఈ తీర్థంలో ఖచ్చితంగా తులసి దళాలు అనేవి ఉపయోగించాలి. తులసి వేసిన నీరు చాలా శ్రేష్టమండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా ఈ తీర్థాన్ని తీసుకోవాలి. ఇప్పుడైతే 108 గోవిందనామాల్ని పఠించాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఇలా గోవింద నామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు పఠించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం అనేది చూపించాలి. నేను అగరవత్తులతో ధూపం చూపించాను. ఇంకా మనం ఈ రోజున తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇలా ధూపం చూపించిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయలు కొడుతున్నానండి. నేను 6 శనివారాలు పూర్తి చేసుకున్నానండి. 6 శనివారాల పూజకి నేను కొబ్బరికాయ అనేది కొట్టలేదు. అందుకని 7వ శనివారం రోజున 7 రోజుల కొబ్బరికాయల్ని ఒకే రోజున నేను ఈరోజు 7వ శనివారం రోజున స్వామివారికి సమర్పించుకుంటున్నాను. ఇలా చేసుకున్నా కూడా తప్పేమీ లేదండి. మనం ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కొబ్బరికాయని మనం 7వ రోజున ఉద్యాపన చేసిన రోజున మనం ఆ కొబ్బరికాయని కొట్టుకోవచ్చు. ఆ వారం యొక్క సంఖ్య చెప్పుకొని
కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి సమర్పించుకున్నానండి. అలాగే మామిడి పళ్ళు, అరటి పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించాను. స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత ధూప దీప నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించి ఆ తర్వాత కర్పూర హారతిని స్వామివారికి చూపిస్తున్నాను. ఇలా సప్త శనివారాల వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి. ఇలాగా ఉద్యాపన అనేది మనం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే 8వ శనివారం మనం వడ్డీగా పూజ చేసుకోవాలి. ఇది చేయాలని నియమం అయితే ఏమీ లేదండి. అయితే వెంకటేశ్వర స్వామి వారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి 8వ శనివారం అంటే వడ్డీగా మనం స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి. ఇలా అయితే మనం పూజ చేసుకుంటే మనం కోరిన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి. ఈ పూజను చేయటం వల్ల సంతానం కలగాలనుకునే వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహం జరగాలనుకునే వాళ్ళకి వివాహం జరుగుతుంది, భూ గృహ వాహనాల కోసం పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ పూజను చేసుకుంటే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఈ పూజను చేయటం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. భార్య భర్తల యొక్క అన్యోన్యత కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితం లభిస్తుందండి. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. శని దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా శనివారం పూట వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉపవాసం ఉండొచ్చు అండి. లేదంటే ఒంటి పూట అంటే సాయంత్రం మనం అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని స్వామివారిని పూజించాలి. ఇదేనండి నేను చేసిన సప్త శనివారాల వ్రతం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.